ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, యోగి భవ, పవిత్రత భవ. ఈ వరదానాల ప్రాప్తి చేసుకుంటున్నారా అని అడుగుతున్నారు. ఈ 2 వరదానాలతో పోర్సుగా ఉన్నారా అని అడుగుతున్నారు. పోర్సుగా ఉండడం అంటే శక్తి స్వరూపంగా అనుభవీలుగా అవడం అన్నమాట. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారా మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? ఈరోజు సభ వరదాత ద్వారా సర్వ వరదానాలు పొందిన ఆత్మల సభ. వరదాత ద్వారా లభించిన సర్వ వరదానాలలో ముఖ్యంగా 2 వరదానాలు ఉంటాయి. వాటిలో సర్వ వరదానాలు నిండి ఉన్నాయి. ఆ 2 వరదానాలు ఏమిటి? వాటిని మంచిగా తెలుసుకుంటున్నారా లేదా స్వయం వరదాన స్వరూపంగా వరదాన మూర్తిగా అయిపోయారా? వరదాన మూర్తులు స్వయం స్వరూపంగా అయి ఇతరులకు ఇచ్చే దాతగా అవుతారు. కనుక ముఖ్యమైన 2 వరదానాలు స్వరూపంగా అయ్యాయా అని స్వయాన్ని అడగండి. అంటే యోగి భవ మరియు పవిత్రత భవ యొక్క ఈ విశేష కోర్సు యొక్క స్వరూపంగా అయ్యారా? ఈ కోర్సు సమాప్తి చేశారా లేదా ఇప్పటి వరకు చేస్తున్నారా? ఈ 7 రోజుల కోర్సు యొక్క రహస్యం కూడా ఈ 2 వరదానాల్లోనే నిండి ఉంది. ఏ వరదానాలు అవి? యోగి భవ, పవిత్రత భవ. ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో వారందరూ ఈ కోర్సు సమాప్తి చేస్తారా లేదా ఇప్పటి వరకు ఈ కోర్సు నడుస్తుందా? కోర్సు అంటే పోర్సు అంటే శక్తి నింపుకోవటం. సదా యోగి భవ మరియు పవిత్రత భవ యొక్క పోర్సు అంటే శక్తి స్వరూపం యొక్క అనుభవం చేసుకుంటున్నారా? ఒకవేళ ఒక సంకల్పంలో అయినా శక్తి స్వరూపం యొక్క అనుభవం అవటం లేదు అంటే వారిని శక్తి స్వరూపం అని అనరు, కానీ వారిని శక్తి స్వరూపంగా ఈ అభ్యాసి అని అంటారు. ఎందుకంటే స్వయం యొక్క స్వరూపం సదా మరి స్వతహాగా స్మృతిలో ఉంటుంది. ఎలా అయితే మీ సాకార స్వరూపం లేదా మరియు స్వతహాగా స్మృతి ఉంటుందో మరి దాని అభ్యాసం అయితే చేయటం లేదు, ఇంకా దానిని మర్చిపోయి అభ్యాసం చేస్తున్నారు. అలాగే మీ నిజ స్వరూపం లేదా వరదాన స్వరూపం సదా స్మృతిలో ఉండాలి. నిజ స్వరూపం, వరదాన స్వరూపం. అపవిత్రత మరియు విస్మృతి యొక్క నామరూపాలు ఉండకూడదు. దీనినే వరదానుల యొక్క కోర్సు అంటారు. ఇటువంటి కోర్సు చేశారా అని అడుగుతున్నారు పరమాత్మ. వరదానుల యొక్క కోర్సు, మరి ఇటువంటి కోర్సు చేశారా అని అడుగుతున్నారు పరమాత్మ.